మా క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే ఇలా చేసుకున్నాము. మా మమ్మీ వాళ్ళకి లేదు. బట్ ఇప్పుడు పెళ్ళయ్యాక అత్తయ్య వాళ్ళకి ఉంది కాబట్టి చేసుకున్నామనమాట. సో, ఫస్ట్ అయితే మంచిగా క్లీన్ చేసేసి ముగ్గు అంతా పెట్టేస్తున్నా. దాని పైన ముగ్గు పైన తులసి పెట్టాలి అని చెప్పి అలా చేస్తున్నా అనమాట. మొత్తం నీట్‌గా చాలా ఫ్రూట్స్ అవన్నీ పెట్టాలంట. సో, అవన్నీ ఫ్రూట్స్ అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి తులసి చెట్టు దగ్గర మామిడి కొమ్మలు, ఉసిరి కొమ్మలు పెట్టాము. ఇంకా వినాయకుడిని చేసి, చందమామ చేసి ఇవన్నీ ఇంకా పూజకు కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ ఇది నాకు వ్రతం చేసినట్టే అనిపించింది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అని కూడా అంటారంట. సో, చాలా ప్రసాదాలు కూడా చేసాము. పానకం, చిమ్మిలి 2 టైప్స్ ఆఫ్ చిమ్మిలి చేసాము. వడపప్పు, చలివిడి ఇవన్నీ కూడా చేసామన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఎవరు దగ్గర ఉండి మంత్రాలు, కథ ఇవన్నీ చెప్పడానికి ఉన్నారు కాబట్టి మేము జస్ట్ యూట్యూబ్లోనే పెట్టేసుకున్నాము. అది మాకు చాలా హెల్ప్ అయిందనమాట. సో, ఇలా మా క్షీరాబ్ది ద్వాదశి పూజ ఇలా మంచిగా చేసుకున్నాము ఇద్దరం కలిసి. చాలా మంచిగా అనిపించింది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.